నమస్కారం. నేను మీ మాచిరాజు రాజేష్. ఈరోజు టాపిక్ కంప్లీట్‌గా స్టూడెంట్స్ కోసమో, లేక టీచర్స్ కోసమో కాదు. ఖచ్చితంగా ఇది పేరెంట్స్ కోసమనే జెప్పాలి. ఎందుకంటే, మా పాపాయి డాన్స్ చేయాలి అనే ఆలోచనతో పేరెంట్స్ జాయిన్ చేసినప్పుడు ఒక ఎత్తు ఉంటుంది. కానీ దాని తర్వాత డాన్స్ చేసే పిల్ల కూడా వీక్ అయి కింద పడిపోవటమో, లేకపోతే పొద్దున్నుంచి సాయంత్రం వరకు చదువుకొని సాయంత్రం 2 గంటలు డాన్స్ చేసి తర్వాత ఓపిక లేక పడిపోయి ఇలాంటి చేసేటువంటి పిల్లలు. అంతేకాకుండా ఇంత బాగా చేసేటువంటి పిల్ల కూడా ఏం పెట్టినా తిరిగి మళ్ళీ అలాగే తీసుకొచ్చి ఏం తినకుండా ఉండేటువంటి పిల్లలతో ఇబ్బంది పడే పేరెంట్స్ ఖచ్చితంగా ఇది తెలుసుకోవాల్సిన విషయంగా పిల్లలకి ఇది చూపించండి. ఏంటో మాట్లాడదాం. డాన్సర్ అయితే మంచి ప్రాక్టీస్ చేసి కొత్త ఐటమ్స్ నేర్చుకొని పెర్ఫార్మెన్స్ చేస్తే చాలు కదా, డైట్ కూడా ముఖ్యమేనా అని అడుగుతారు. నిజంగా చాలా ముఖ్యం. ఎందుకంటే మీరు గమనించండి, మనము డాన్స్ అనేది దేంతో చేస్తాము? ఈ శరీరంతో చేస్తాం. అలాగే ఈ మనసు, బుద్ధి ఇవన్నీ ప్రాథమికంగా పనిచేయాలంటే ఖచ్చితంగా దానికి సంబంధించిన ఇంధనం అవసరం కదా. ఒక ఇంజిన్ పనిచేయాలంటే ఒక ఫ్యూయల్ ఎట్లాగా వస్తే అవసరమో, మన బాడీ, మైండ్ అండ్ సోల్ కరెక్ట్గా పనిచేయాలంటే కరెక్ట్ అయిన ఫుడ్ తీసుకోవాల్సి ఉంటుంది. డైట్ ఖచ్చితంగా ముఖ్యమే కదా. మరి మీరు ఒకసారి ఆలోచించండి, ఒక 1 or 2 hours ప్రాక్టీస్ చేయాల్సి అనుకున్నప్పుడు జంపింగ్స్ ఉంటాయి, అరమ్మండి లేదా అర్ధ మండలంలో చేయాల్సి ఉంటుంది, గిర్రని తిరుగుతూ ఉంటావు, నువ్వు ఎక్స్ప్రెషన్స్ చేయాలి. ఇంత ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? కేవలం మనం బాడీ అనేది ఒక ఫ్యూయల్ లేకుండా నడిచేటువంటి ఇంజన్ లాగా తిండి కరెక్ట్గా తినకపోతే పడిపోతాం కదా. అది ఎట్లా మిస్ అవుతున్నారు పిల్లలు? మధ్యలో అలసట రావటము, తల తిరగటము, కొద్దిసేపు చేసి అలసిపోవటము, కాన్సన్ట్రేషన్ లేకపోవటము, ఇవన్నీ దానివల్లే కదా. ఎన్ని తాళాలు గుర్తుపెట్టుకోవాలి, మెమరైజ్ చేసి చేసుకోవాలి కదా. ఏదైనా ఇంజురీ అయ్యింది, ఖచ్చితంగా మజిల్స్ స్ట్రాంగ్గా ఉంటే త్వరగా సపోర్ట్ అందుతుంది, త్వరగా తగ్గుతుంది. ఒకరోజు హెవీ ప్రాక్టీస్ చేసావు, పొద్దున్నే లేవవు, ఖచ్చితంగా ఇబ్బంది పడుతుంటావు. సో ఆ ఇబ్బంది ఎలా క్లియర్ అవుతుంది నీకు? పౌష్టికాహారం అంటే కేవలం ఏదో సలాడ్లు తిని తిండి బ్యాలెన్స్డ్ డైట్ అని చెప్పని తిండి మానేయటం, నాకు ఇట్లా ఇబ్బందిగా ఉందని మాట్లాడటం, ఇది కాదు. మనకు ఖచ్చితంగా కార్బోహైడ్రేట్స్ అవసరపడతాయి, అలాగే ప్రోటీన్ అవసరపడుతుంది, అలాగే హెల్తీ ఫ్యాట్ అవసరపడుతుంది. ఇవన్నీ ఎందులో ఉంటాయని చెక్ చేసుకుంటూ పొద్దున్నే కాస్త వేరుశెనగలు లేదా బాదం, కాజు, ఈ వాల్నట్ లాంటివి తీసుకోవడం కానీ, సో కాస్త అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తినడం కానీ, ఇవన్నీ అవసరం ఉంటాయి. అంతేకాకుండా ఫ్రూట్స్, పిల్లలు ఇప్పుడు పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఫ్రూట్స్ తినరు వీళ్ళు. ఈ కొన్ని ఫ్రూట్స్ తినరు అంటారు, కొన్ని వెజిటబుల్స్ తినరంటారు, ఒకళ్ళు అది తినరు, ఒకళ్ళు ఇది తినరు. ఇవన్నీ పెట్టుకోవడం మంచిది కాదు. మీకు నిజంగా ఏదన్నా హెల్త్ పరంగా సెట్ అవ్వదు, డాక్టర్ చెప్పారు, లేదా నువ్వు అబ్జర్వ్ చేశారు మీ అమ్మ నాన్న అంటే, దెన్ ఇట్ ఈస్ ఓకే. అదర్వైజ్ డాన్సర్స్కు సరళమైన రోజువారీ ఫుడ్ హ్యాబిట్స్ అనేది అవసరం, ఖచ్చితమైన అవసరం ఉంది. ఉదయాన్నే టిఫిన్ కొంతమంది ఎగ్గొట్టేస్తుంటారు, లేదా మధ్యాహ్నం స్కూల్కి పంపిస్తే దాన్ని తీసుకొచ్చి మళ్ళీ అట్లాగే బాక్స్ తెచ్చేస్తూ ఉంటారు, లేదా సాయంత్రం స్నాక్స్ పెడితే ఆ స్నాక్స్ తినరు, డ్యాన్స్ క్లాస్కి వచ్చి దాన్ని అట్లాగే తీసుకెళ్తారు, లేదా ఊరికే పందేరాలు చూస్తుంటారు. ఇట్లాంటివి కాదు, అవి అవాయిడ్ చేయడం కాదు పని మీరు చేయాల్సింది. అవసరమైతే చిన్నపాటి ఒక చిన్న అరటిపండు లేదా కొంచెం డ్రై ఫ్రూట్స్ తెచ్చుకొని పెట్టుకోండి. చక్కగా క్లాస్కి వచ్చి మీరు ఒక 2-3 గంటల క్లాస్ ఉందంటే 2-3 గంటలు డ్యాన్స్ చేయరు కదా. ఆ 2-3 గంటల్లో కనీసం ఒక గంట సేపు డ్యాన్స్ చేసి, ఒక గంట సేపు వాళ్ళతో మాట్లాడుకునేటప్పుడు 2 పప్పులు నోట్లో వేసేసుకుంటావు. నీకు ఆ బలము లోపల శరీరానికి అవసరమైన పౌష్టికాహారం అందితే నువ్వు నిలబడతావు. రేపు రోజున డ్యాన్స్ చేయాల్సిన పిల్లవి, ఈ డ్యాన్స్ చేస్తున్న పిల్లవి ఖచ్చితంగా స్టామినా ఉంటుంది నీకు, లేకపోతే స్టామినా ఉండదు. ఇంకోటి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, నేను చెప్పినటువంటి విషయాలని కాకుండా మీ హెల్త్ కండిషన్ ఏమిటి, డాక్టర్స్ మీకు ఏమైనా సజెషన్ చేశారా, అలాగే స్పెసిఫిక్ ఫుడ్ హ్యాబిట్స్ అవసరమనే ఆలోచనలు మీ ఇంటి పరంగా మీకు ఏమైనా ఉన్నాయా, ఇవి తెలుసుకొని డిస్కస్ చేసి ఖచ్చితంగా వాటిని దృష్టి పెట్టుకోండి. పిల్లలకు కూడా అవి అలవాటు చేయండి. తప్పనిసరిగా జాగ్రత్త పడాల్సిన విషయం ఏంటంటే మీల్స్ స్కిప్ చేయొద్దు. మీల్స్ అనేవి స్కిప్ చేయటం, స్లిమ్గా అవ్వాలని తయారు చేయటం, ఇవి ఎట్లాంటివి కాదు. ఆల్రెడీ నువ్వు డైట్ చేయాల్సిన పని లేకుండానే డ్యాన్స్ అంటేనే కంప్లీట్ నీకు వర్కౌట్ అయిపోతుంది. అది మానసికంగా, శారీరకంగా మంచి వర్కౌట్ అవుతుంది నీకు అది. అటువంటిది నువ్వు మీల్ స్కిప్ చేసేసి ఏదో చేయాలని ట్రై చేస్తే కింద పడిపోతాం. డ్యాన్స్ చేస్తూ చేస్తూ మధ్యలో కొంతమంది పడిపోతుంటారు. సో మైగ్రేన్లు అంటారు, తలనొప్పులు వచ్చేస్తుంటాయి వాళ్ళకి, కాళ్ళు త్వరగా లాగేస్తూ ఉంటాయి చిన్న చిన్న పిల్లలకి. సో మళ్ళీ క్రాష్ డైట్స్ అని చెప్పి ఇది ఒకటి కొత్తగా వింటున్నాం. సో సడన్గా ఫాస్టింగ్ చేస్తారు, అలాగే సడన్గా పడిపోతాం. సో స్టామినా తగ్గిపోతుంది. ఇంక ఇవి సైడ్ ఎఫెక్ట్స్ ఇంకా చాలానే ఉంటాయి. హెయిర్ లాస్ అయిపోతుంది, స్కిన్ ఎఫెక్ట్ అవుతుంది, మూడ్స్ మారిపోతుంటాయి. నువ్వు
సరైన తిండి తినకపోవడం వల్ల నీ మూడ్ ఎఫెక్ట్ అయ్యి నువ్వు డిస్టర్బ్ అయిపోతావు, కాన్సన్ట్రేట్ చేయలేవు. ఇదొకటి. రెండో పాయింట్ ఏంటి, జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నారు పిల్లలు. చిప్స్, కూల్ డ్రింక్స్, ఈ బేకరీ ఐటమ్స్, స్నాక్స్ తెచ్చుకోండిరా అంటే తీసుకొచ్చి ఇవి తెచ్చుకుంటారు వెళ్ళి, ఈ ప్యాకెట్లు ఏమి తెచ్చుకుంటారు వెళ్ళి. అది కాదు. సో నీకు అవే ఉన్నాయనుకోండి, హోమ్ మేడ్ ఫుడ్స్ ఏవి బయట దొరుకుతాయి, అవి తెస్తారు ఇంట్లో అమ్మవాళ్ళు, అవి తెచ్చుకోండి చక్కగా. కాస్త హెల్దీ ఫుడ్ తెచ్చుకునే ప్రయత్నం చేసుకుంటే మీకు ఎస్పెషల్లీ సమ్మర్లో ఇప్పుడు చాలా అవసరం. ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు అసలు ఇది ఉండదు, ఖచ్చితంగా ఓపిక ఉండదు. కాబట్టి అది యూటిలైజ్ చేసుకోండి. ఖచ్చితంగా అమ్మ నాన్న చెప్పేటువంటి ఫుడ్ తినండి. లేకపోతే డైట్ కూడా ఒక సాధనలా చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే డ్యాన్స్ నేర్చుకోవడానికి మనం ఊరికే అఫ్కోర్స్ గురువు గారిని గౌరవించటం, మనం తాళము లయ ఇవన్నీ పట్టుకోవటం ఇవన్నీ ఇంపార్టెంటే. కానీ అన్నిటికంటే ముఖ్యం మన బాడీ కదా, బాడీని గౌరవించవా? సో మనకి వీక్ బాడీ ఉందనుకో, ఏ విధంగా నువ్వు శరీరాన్ని యూజ్ చేసుకోగలుగుతావు? బాడీకి సరైన బలం ఇవ్వకుండా ఐటమ్స్ చేస్తుంటే అది పడిపోతే ఏం చేస్తావు నువ్వు? అదొక ఇన్స్ట్రుమెంట్ కదా. సో ఆలోచించండి. పిల్లలు ఖచ్చితంగా మీరు ఏం చేస్తారంటే సరైన తిండి తినడానికి ప్రయత్నం చేయండి, కాన్సన్ట్రేట్ చేయండి. మీరు డ్యాన్స్లో ఉన్నది ఇంకొంచెం చక్కగా తినండి. సో ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, ఇలా డాన్సర్లుగా ఉన్నటువంటి మనము ఖచ్చితంగా డైట్కి ఇంపార్టెన్స్ ఇస్తే డ్యాన్స్ మాత్రమే కాదు, మన హెల్త్, కాన్ఫిడెన్స్, స్టేజ్ పెర్ఫార్మెన్స్ అన్నీ ఇంప్రూవ్ అవుతాయి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. ఎవరికైతే యూజ్ అవుతుందో అనిపిస్తుందో మీ డ్యాన్స్ ఫ్రెండ్స్ మరియు పేరెంట్స్ మరియు క్లాస్మేట్స్కి షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరియు డ్యాన్స్ రిలేటెడ్ విషయాలను మిస్ అవ్వకుండా చూసుకోండి. బీ హైడ్రేటెడ్, కీప్ డాన్సింగ్ అండ్ స్టే హెల్దీ. నమస్తే.